నేను నా యాంగిల్ ప్రజల యాంగిల్ నేను చెప్తున్నాను. బసవాపూర్లోకి వెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. 5,000 ఎకరాలు తీసుకున్నారు. జస్ట్ చెరువు నిండింది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు, కాలువలు కట్టిన దాఖలు లేవు, డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం వాస్తవం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో, ఏ వేదికలు ఇచ్చుకోవాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అని నేను చెప్పలేను కదా. అది థ్యాంక్ యూ. ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం. మీరు నెక్స్ట్ అన్న. నెక్స్ట్ బాబు. ఓకే. రేవంత్ రెడ్డి విసిరిన బాణం అని మీ ప్రత్యర్థులు అంటున్నారు, ఎట్లా? నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్, ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని. నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు, ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. ఏం బ్రదర్ ఒక్క కూర్చోండి అన్న. వన్స్ గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి బ్రదర్. ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను కీలకంగా ఉన్నాను మీరు రాసింది, నేను కీలకంగా లేని ఏం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. ఒకటి. 2, నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం. రాజకీయంగా కట్టడి చేసారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టే ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర, రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైంది అని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీ లేవన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటా ఉల్టా వాళ్ళకి బేడీ లేసుడు ఏంది, అన్యాయం కాకపోతే. వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు, మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు, ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు. పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత కోపం లేకున్నా ఒక మంత్రి గారు ఎంటబడి వేయించారు అన్నారు. ఇప్పుడు ఇక నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు, నాకు తెలియకుండా జరిగింది. అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా. నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు, మాటలతో రాదు. నా ప్రవర్తన ఏంది, నా నెక్స్ట్ ఎజెండా ఏంది, నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే రైతులు నమ్ముతారు. టైం పడుతుంది దానికి. ఓకే కూర్చోండి. ఎవరి వల్ల వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మీరు అంటే బీఆర్ఎస్తో పాటు మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు. అంటే మీ తండ్రి గారు మిమ్మల్ని పాటించారు, బహిష్కరించారు. కారణాలు ఏంటి, దానికి ఎవరు కారణం? ఇక్కడ ఒక్కటి బ్రదర్, మీరు ఎంత స్పష్టంగా కారణం ఏందని అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా, కారణం ఏంది, నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేస్టోనికి కూడా కనీసం ఇగో నువ్వు తప్పు చేసినవారు పోయి నేను ఊరేస్తున్నా అంటారు. నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసిరు. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతాను? ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద పిలిచి అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది. కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి ఇన్ని కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా. నేనైతే ఆగను కదా. ప్రజల కోసం పనిచేయాలనుకున్నా, నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను. సో ఏం జరిగిందనేది బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పుడు మటుకు మేము చెప్పము, మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఆ టైంలో ప్రజలే అడుగుతారు. నాదేం లేదు, నన్ను సస్పెండ్ చేసిరు, 101% నా తప్పు లేదు అనేది నా భావన. పార్టీ కారణం అడగలేదు. సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా.